హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా చక్కగా ఈ డ్రింక్‌ని తాగేసేయొచ్చండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇది క్యారెట్, బీట్రూట్, టమోటో జ్యూస్. ఈ జ్యూస్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక బీట్రూట్ తీసుకోవాలి. పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బీట్రూట్‌కి 4 క్యారెట్స్ తీసుకోవాలండి. క్యారెట్ ముక్కలు కూడా ఇలా రెడీ చేయాలి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకోవాలి. కట్ చేసుకున్న బీట్రూట్, క్యారెట్, అల్లం కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల క్యారెట్, బీట్రూట్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా గ్రైండ్ అయిపోతాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా రెడ్గా ఉన్న 2 టమోటాలు కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఆ టమోటాలు యాడ్ చేయాలండి. తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఇప్పుడు మరలా మిక్సీ జార్ మూత పెట్టేసి మరొక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల జ్యూస్ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక గట్టి సాయంతో బాగా ఒత్తుకుంటే కిందున్న బౌల్లోకి ఈ జ్యూస్ మొత్తం వచ్చేస్తుందండి. ఈ విధంగా గనక మీరు ఫిల్టర్ చేశారంటే జ్యూస్ని చక్కగా తీసేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఈ పిప్పుని మనం పడేసేయటమేనండి. ఇంక ఇది ఎందుకు పనికిరాదనమాట. ఇలా తీసుకున్న ఈ జ్యూస్లోకి మరికొన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి నాకైతే ఇక్కడ ఇంత జ్యూస్ వచ్చిందండి. ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం పంచదారకు బదులుగా తేనె యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం యాడ్ చేసినవన్నీ న్యాచురల్గా ఉన్నవే. క్యారెట్, బీట్రూట్, టమోటో ఉడకబెట్టి తినడం కన్నా ఇలా పచ్చివి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి లభిస్తాయి. ఇలా గనుక మీరు ఒక్కసారి జ్యూస్ చేసుకుని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ వల్ల మన కళ్ళకి చాలా మంచిది. బీట్రూట్ వల్ల మన బ్లడ్ చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కొత్త బ్లడ్ మన బాడీకి లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా లెమన్ చాలా మంచిది కదండి. విటమిన్ సి మనకి అందాలి అంటే లెమన్ నుంచి అందుతుంది. పంచదారకు బదులుగా న్యాచురల్గా ఇలా తేనె యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ జ్యూస్ కూల్గా తాగాలి అనుకుంటే ఈ టైంలో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇంటిలో ఉన్న లేడీస్ అయితే అందరికి అన్నీ చేసి పెడతాం కానీ మన ఆరోగ్యం గురించి అయితే అస్సలు పట్టించుకోం కదా. కానీ ఇలా ప్రతిరోజు మీరు తాగి చూడండి. దీనిలో ఉన్న ఉపయోగాలన్నీ మీ బాడీకి లభిస్తాయి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.